ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ ఇంట్రో వీడియో అనేసి చాలా వరకు చూస్తూ ఉంటారు కదా. సో దాన్ని సింపుల్గా మీరు కూడా చేసుకోవచ్చు అనమాట. దానికోసం పెద్ద ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో ఏది ట్రెండింగ్ వచ్చినా ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తుంటాను. సో సింపుల్గా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఎవరిదైతే ఈ విధంగా ఇంట్రో క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళది ఒక ఫుల్ సైజ్ ఇమేజ్ ఉంటుంది కదా, ఈ విధంగా రెడీగా పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ మీ మొబైల్లోనే చాట్ జీపీటీ అవ్వచ్చు, లేకపోతే గూగుల్ జెమినీ ఉంటుంది కదా, అది ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఈ విధంగా క్రియేట్ ఇమేజ్ ఉంది కదా, లేదు డైరెక్ట్ ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా, సింపుల్గా ప్లస్ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ గ్యాలరీ ఉంది కదా, గ్యాలరీ సెలెక్ట్ చేస్తాము. సో ఇక్కడ ఇమేజ్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఆ ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని డన్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఆస్క్ జెమినీ అనేసి ఉంది కదా, సింపుల్గా ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తామన్నమాట. సో ఈ ప్రాంప్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ కాపీ చేసుకొని సో ఇక్కడ సింపుల్గా ఇమేజ్ అప్లోడ్ చేసి ఈ ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ సెండ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు ట్రెండింగ్ ఉంది కదా ఇన్స్టాగ్రామ్లో, అదైతే ఇక్కడ ఇమేజ్ క్రియేట్ అయ్యేసి ఇక్కడ వస్తుంది అనమాట. సో వన్స్ అది మనకు ఆ ఇమేజ్ ఇక్కడ వచ్చాక డౌన్లోడ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇన్షూట్ అప్లికేషన్ ఉంటుంది కదా, అది కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఇమేజ్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ ఇదే ఇమేజ్, ఇదే విధంగా మీకు కూడా మీ ఇమేజ్ అయితే ఈ విధంగా వస్తుంది. దాన్ని మీరు ఇక్కడ సేవ్ అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా సేవ్ అయితే అయిపోతుంది అనమాట ఈ ఇమేజ్. సో ఇప్పుడు సింపుల్గా మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మీ ఇన్స్టిట్యూట్ అప్లికేషన్ ఉంటుంది కదా మొబైల్లో, దాన్ని ఓపెన్ చేస్తారనమాట. అది ఓపెన్ చేస్తే నేను ఆల్రెడీ ఇందులో ఎడిట్ చేశాను. సో సింపుల్గా దాన్నే చూపిస్తాను ఎలా ఎడిట్ చేసుకోవాలనేసి. సో ఇక్కడ వీడియోలోకి వెళ్ళేసి ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే ఆల్రెడీ ఎడిట్ చేసిన వీడియో ఇది, అంటే జస్ట్ మీకు చూపించడం కోసం సింపుల్గా అయితే ఎడిట్ చేశాను అనమాట. ఇందులోనే చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఫస్ట్ మనం ప్లెయిన్ ఇమేజ్ ఉంటుంది కదా, ఆ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ నేను గూగుల్ జెమినీలో డౌన్లోడ్ చేశాను కదా, ఆ ఇమేజ్ని అయితే ఇక్కడ 4 అంటే స్ప్లిట్ చేసి 4 టైప్స్ అయితే అంటే 4 టైమ్స్ అయితే యాడ్ చేశాను అనమాట సేమ్ ఇమేజ్ని. సో ఇది జస్ట్ వీడియో లెంత్ చాలా తక్కువ ఉంది, మీరు కావాల్సినంత వీడియోని అయితే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట వీడియో లెంత్ని. అదేవిధంగా ఇక్కడికి వెళ్ళారంటే ఇందులో ఫస్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో దానికి ఇక్కడ యానిమేషన్ అనేసి ఉంటుంది కదా, సో యానిమేషన్లోకి వెళ్ళేసి ఇక్కడ యానిమేషన్ అనేది యాడ్ చేశాను అనమాట. ఇక్కడ చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి. సో మీకు నచ్చిన యానిమేషన్ని మీరు ఇక్కడ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసాను కదా, నేను ఈ విధంగా అయితే యాడ్ చేశాను యానిమేషన్ అనేది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఈ జెమినీలో డౌన్లోడ్ చేశాం కదా, ఆ ఇమేజ్కి కూడా యానిమేషన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి కదా, ఈ 4 యానిమేషన్స్ అయితే నేను యాడ్ చేశాను అనమాట. సో ఫస్ట్ దానికి ఈ యానిమేషన్ ఇచ్చాను, నెక్స్ట్ ఇంకో ఇమేజ్ ఉంది కదా దానికి ఈ సెకండ్ యానిమేషన్ ఇచ్చాను, థర్డ్ దానికి ఇది ఇచ్చాను, ఫోర్త్ దానికి ఈ యానిమేషన్ ఇచ్చాను. సో ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటాము. అదేవిధంగా టోటల్గా ఇక్కడ 4 ఇమేజెస్ ఉన్నాయి కదా, అన్ని ఇమేజెస్కి కూడా నేను ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఉంది కదా ఎఫెక్ట్లో, ఇందులోకి వెళ్ళామంటే ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఎఫెక్ట్ అయితే ఇచ్చానమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఎఫెక్ట్ అనేది. సో ఈ విధంగా మనకు ఫైనల్గా రిజల్ట్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇందులోని టెక్స్ట్ కూడా ఇవ్వచ్చు అనమాట, మీకు నచ్చిన టెక్స్ట్ ఫాంట్స్ కూడా చాలా బాగానే ఉంటాయి ఇందులో. సో ఇక్కడ మీకు కావాల్సిన నేమ్ అంటే చూస్తుంటారు కదా ఇన్స్టాగ్రామ్లో, ఈ విధంగా నేమ్ అనేసి ఇచ్చేసి మీ నేమ్ ఏదైతే ఆ నేమ్ ఇస్తారు, ఈ నేమ్ టెక్స్ట్కి కూడా మీరు ఎఫెక్ట్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇవ్వచ్చు అనమాట. అలాగే కలర్స్ కూడా ఉంటాయి, మనం ఈ టెక్స్ట్కి మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక్కటే కాదు, ఇన్స్టాగ్రామ్లో ఇంకా ట్రెండింగ్ ఉంటాయి కదా, వాటి గురించి ఆల్రెడీ ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి అవి కూడా చూడండి. సో వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి, ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.